నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'స్పర్శ' అనే కథను విందామా? మధ్యాహ్నం 1:30 కావస్తోంది. వర్షాకాలం. 2 రోజులుగా కుంభవృష్టితో అల్లల్లాడిన జనం ఆ వేళ కొంచెం ఎండ రావడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎండ ప్రియురాలి కౌగిల్లా నులివెచ్చగా ఉంది. కాత్యాయని వీధి గుమ్మం అరుగు మీద ఆ స్పర్శలో చలి కాచుకుంటూ కూర్చుంది. ఆమె కళ్ళు వీధి చివరన అతుక్కుని ఉన్నట్టుగా దృష్టి తదేకంగా ఉంది. ఎవరికోసమో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా ఆమెను చూస్తేనే తెలిసిపోతోంది. కొద్దిగా ఆ కళ్ళల్లో అసహనం, విసుగు కూడా కనిపిస్తోంది. హఠాత్తుగా సైకిల్ బెల్ మోగింది. ఆమె కళ్ళల్లో ఆశ రెపరెపలాడింది, కానీ మళ్ళీ కొన్ని సెకన్లలోనే ఆశ అంతరించింది. నిరాశ మబ్బులా కమ్మింది. ఎవరో కుర్రాడు సందు మలుపు తిరిగి వెళ్ళిపోయాడు. వెధవ, ఏమొచ్చిందో ఇవాళ కూడా రాలేదు అనుకుంది విసుగ్గా. అయినా ఎదురు చూడటం మానను అన్నట్టుగా అక్కడే అలాగే కూర్చునుండిపోయింది. ఇవాళ 1వ తారీఖు. గత నెల సరిగ్గా ఇదే రోజున పట్టాభిరామయ్య రిటైర్ అయ్యాడు. ఆ రోజు కలగని దిగులేదో కలిగినట్టయింది ఆవిడికి. ఆ రోజు మెడలో వేసిన పూలదండలు చేతుల మీద వేసుకుని శాలువా భుజాన కప్పుకుని ఇంట్లోకి వస్తూనే, రేపటి నుంచి నీకు బోలెడు కాలక్షేపం అంటూ నవ్వాడు. ఉన్న 2 పిల్లలు ఉద్యోగాల పేర విదేశాలకు వెళ్ళిపోవడంతో కాత్యాయిని దిగులు పెట్టుకుంది. అందులోనూ మనవరాలు నవ్య కూడా తల్లిదండ్రులతో వెళ్ళిపోవడం ఆవిడకి అస్సలు నచ్చలేదు. ఏడాది పాటు అరచేతుల్లో పెంచుకుని కళ్ళల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకుంది. ప్రాణానికి ప్రాణంగా భావించింది. అసలు కూతురు అలా నిర్దయగా తన నుంచి ఆ పిల్లని తీసుకుని అన్ని వేల మైళ్ళ దూరం వెళుతుందని ఆవిడ అస్సలు ఊహించలేదు. అనుకోకుండా ఓ రోజు అటు కొడుకు కోడలు, ఇటు అల్లుడు కూతురు వచ్చి, మాకు అమెరికాలో ఉద్యోగం దొరికింది, వెళుతున్నాం అనగానే కుప్పకూలిపోయింది. దుఃఖంతో స్వరం మోగబోయింది. ఎందుకు ఎందుకు మీరంతా అంత దూరం వెళ్ళడం? మన ఊరు గొడ్డుపోయిందా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకి ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పటికే నలుగురు హైదరాబాదులో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. దాదాపు ప్రతి పండక్కి కనీసం ఒక్కరోజైనా నలుగురు వచ్చి వెళుతుంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉందని పొంగిపోయింది. కూతురు మాధవి నెలతప్పిందని తెలియగానే పాపాయిని నేనే పెంచుకుంటా అంటూ మురిసిపోతూ చెప్పింది. ఏడాది పాటు గుండెల్లో పెట్టుకుంది. కానీ వాళ్ళలా హఠాత్తుగా తన నెత్తి మీద బండరాయి పడేస్తారని ఆవిడ కలలో కూడా అనుకోలేదు. అమ్మా, ఇప్పుడున్న ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఉద్యోగం ఇంకా బాగుంటుంది. ధరలు చూసావా ఎలా పెరిగిపోతున్నాయో? మనం ఎంతకాలం ఈ పాతకాలం పెంకుటింట్లో ఉంటాం? ఈ పెంకులు తీసి డాబా వేసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అందుకే అమెరికా వెడితే బోలెడు డబ్బులు సంపాదించుకుని మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ కాదు, హైదరాబాద్లో కట్టుకుందాం మంచి ఇల్లు. చూసావా, నీ మెడలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ పాత గొలుసు తప్ప ఒక్క నల్లపూసల గొలుసు చేయించుకున్నావా? మమ్మల్ని చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడి పెంచిన నిన్ను నాన్నని మేము ఇప్పుడైనా సుఖపెట్టాలంటే అక్కడికి వెడితేనే సాధ్యం అంటూ మాధవి కొడుకు కిరణ్ ఒక పక్క, అల్లుడు కోడలు మరో పక్క అమెరికా వెడితే కలిగే లాభాలు ఎంతో ఓపిగ్గా వివరంగా చెప్పి తనని బలవంతంగా ఒప్పించారు. నీకెందుకు, వెళ్ళగానే వారానికి ఉత్తరం రాస్తాం, 2 రోజులకోసారి ఫోన్ చేస్తాం అంటూ వాగ్దానాలు చేశారు. ఏది, వెళ్ళి 2 ఏళ్ళు అవుతోంది అన్నట్టుగానే వెళ్ళిన కొత్తల్లో వారానికో ఫోన్ మాత్రం చేశారు. ఈ 2 ఏళ్లలో 4 సార్లు ఉత్తరాలు రాశారు. మళ్ళీ ఉత్తరాలేవి? ఆవిడ కళ్ళు మళ్ళీ వీధి చివరకు మళ్ళాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెడితే రోడ్డు వస్తుంది. రోడ్డుకి ఎడం వైపు కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే బ్యాంకు. రోడ్డు కుడి పక్క నుంచి మరికొంచెం దూరం వెడితే పోస్ట్ ఆఫీసు. ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి ఉత్తరాల కట్టలు మోసుకొచ్చే సింహాచలం కోసం ప్రతిరోజు ఆ సమయానికి అలా వీధి వాకిట్లో ఎదురు చూడడం ఆవిడ దినచర్యలో ఓ భాగమైంది. ఏం పిల్లలో, వెళ్ళేటప్పుడు ఎంతగా నచ్చజెప్పారు, ఎన్ని కబుర్లు చెప్పారు. వెళ్ళిన దగ్గర నుంచి ఆ కబుర్లు ఏమయ్యాయో. ఏమన్నా అంటే బిజీ అమ్మా, టైం లేదు అనడం. ఎంత బిజీగా ఉంటే మాత్రం తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసుకోరా? దగ్గర దాపా కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో. పల్చగా కమ్మిన కన్నీటి తెర మధ్య పరిసరాలన్నీ అస్పష్టంగా కనిపించాయి. సైకిల్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి మళ్ళీ ఆశగా చూసింది. ఆవిడ కళ్ళల్లో ఆనందం చిన్న మెరుపులా వచ్చి చేరింది. అమ్మగారు, మీకేం లేవండి బిగ్గరగా అనేసి బెల్ మోగించుకుంటూ ముందుకు సాగిపోయాడు పోస్ట్ మ్యాన్ సింహాచలం. ఒరేయ్ సింహాచలం! ఆవిడ పాతకాలం గేటు దగ్గరకు వడివడిగా వచ్చింది. ఎదురింటి గేటు ముందు సైకిల్ ఆపి గేటు తోసుకుని లోపలికి వెళ్ళి ఉత్తరాలు ఇచ్చి వస్తోన్న సింహాచలం మళ్ళీ అన్నాడు, మీకేం ఉత్తరాలు రాలేదండి. నీ మొహం సరిగ్గా చూడు విసుగ్గా అందావిడ. నవ్వాడు సింహాచలం. అమ్మగారు, నమ్మకం లేదేంటండి? ఇలా చూడండి,
అసలు కట్టే పలచబడింది. అందులోనూ అమెరికా నుంచి ఉత్తరాలు ఎవరికీ రావడం లేదు. అయినా చేదస్తంగాని కంప్యూటర్ పెట్టించుకోండి అంటే వినరేంటండి? కాలం మారిపోయింది. కంప్యూటర్లో గంటలు గంటలు మాట్లాడుకునే రోజులివి. మీరింకా ఉత్తరం ముక్క కోసం ఎదురు చూస్తారేంటండి? తనకు తెలిసిన విజ్ఞానం అంతా 2 ముక్కల్లో గబగబా అనేసి తిరిగి బెల్ మోగించుకుంటూ సైకిల్ ముందుకు పోనిచ్చాడు. కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు. కంప్యూటర్లో మాట్లాడుకోవడం ఏంటి? వీడొకడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిటో మాట్లాడతాడు. విసుగ్గా అనుకుంటూ తిరిగి సందు చివరి వైపు చూపు తిప్పింది. ఈయనగారు ఇంకా రాలేదేంటో, ఆకలేస్తోంది. మళ్ళీ వర్షం పడితే కష్టం అనుకుంది. అప్పుడే వీధి చివరి నుంచి వస్తూ కనిపించాడు పట్టాభిరామయ్య. కాత్యాయన అరుగు మించి లేచి లోపలికి నడిచింది. డైనింగ్ టేబుల్ మీద కంచాలు మంచినీళ్లు పెట్టింది. ఆవిడికి చాలా దిగులుగా అనిపించింది. ఎంతకాలం ఇలా లింగులిట్టుకుమనుకుంటూ ఇద్దరే ఉండడం? పిల్లలతో కళకళ్ళాడిన ఇల్లు. అప్పుడే 2 ఏళ్ళు. ఎంతో కాలం ఉండమమ్మా. డబ్బులు సంపాదించుకుని అందరం ఇల్లు కొనుక్కుని కొంత పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుని వచ్చేస్తాం. అప్పుడు అందరం హాయిగా ఉండొచ్చు. కిరణ్ మాటలు గుర్తొచ్చాయి. మీరిక్కడ లేనప్పుడు నాకు ఏ ఇల్లు అయితే ఏమిరా తలదాచుకోవడానికి అనుకుంది. తన పెళ్ళై కాపురానికి వచ్చింది ఇక్కడికి. అత్తగారు, మామగారు, 2 బావగారులు, పెద్ద బలగం. అందరి పెళ్ళిళ్ళు పురుళ్ళు ఇక్కడే అయ్యాయి. తనకి బంగారం లాంటి 2 పిల్లలు ఇక్కడే పుట్టారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడే అయ్యాయి. అత్తగారు, మామగారు మెసిలిన ఇల్లు. వాళ్ళు లేకపోయినా అడుగడుగున వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ మంచితనం. ఈ ఇంట్లోంచి ఎక్కడికి వెళ్తుంది తను? పిల్లలు మహారాజా భవనం కట్టించినా తను వెళ్ళదు. ఈ కట్టె ఇక్కడే రాలిపోవాలి. తనకు కావాల్సింది పిల్లలు, వాళ్ళ సందడి. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు. అత్తగారిలాగా తను కూడా అందరితో ఆనందంగా బతకాలి. పండగలకు వచ్చిపోతూ కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు. పిల్లల్ని మించిన సంపద ఈ ప్రపంచంలో ఏముంది? ఏ ఆడదానికైనా నగలు, చీరలు ఎన్నున్నాయని ఎవరన్నా చూస్తారా? ఎంతమంది పిల్లలున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తారు. ఏంటో తన బాధ ఎవరూ అర్థం చేసుకోరు. చెప్పుల చప్పుడికి తల తిప్పి చూసింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి? లోపలికి అడుగు పెడుతోన్న పట్టాభిరామయ్యని అడిగింది. నీకోసం ఒక మంచి బహుమతి తెస్తున్నానోయ్ హుషారుగా చెప్పాడు చొక్కా గుండీలు విప్పుతూ. ఆవిడ విరక్తిగా నవ్వింది. నన్ను సంతోషపెట్టే బహుమతి ఈ ప్రపంచంలో ఏముందండి నా పిల్లలు తప్ప? అదే వాళ్ళనే తెచ్చాను. గిరుక్కున ఆయన వైపు తిరిగి చర్చరా నడిచొచ్చి ఆయన చేయి పట్టుకుని సంభ్రమంగా పిల్లలు వస్తున్నారా అడిగింది. ఆయన నవ్వుతూ రేపు మధ్యాహ్నానికల్లా వస్తారు అన్నారు. అలాగా, మీకెలా తెలుసు? ఉత్తరం రాశారా? ఫోన్ చేశారా? ఉత్సాహం ఉరకలు వేస్తుంటే గబగబా ప్రశ్నల వర్షం కురిపించింది. ఎందుకంత ఆరాటం? రేపటిదాకా ఆగవచ్చు కదా? నవ్వుతూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు పట్టాభిరామయ్య. కాత్యాయని పరవళ్లు తొక్కుతున్న ఉత్సాహంతో కంచాల్లో అన్నం పదార్థాలు వడ్డిస్తూ ఆయన బాత్రూంలో ఉన్న విషయం మర్చిపోయిన దానిలా ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చిన పట్టాభిరామయ్య భార్య ఆనందం చూస్తూ, పిచ్చిది పాపం పిల్లల కోసం కలవరిస్తోంది. రేపీపాటికి వాళ్ళని చూస్తుంది. ఇంతకాలం తన మాట జవదాటకుండా తనని తన వాళ్ళని కళ్ళల్లో పెట్టుకు చూసుకున్న ఈ అమాయకురాలికి తనిచ్చే బహుమతి ఎంత ఆనందాన్నిస్తుందో ఆలోచిస్తూ భోజనం ముగించాడు. మర్నాడు ఉదయాన్నే లేచి జంతికలు, రవ్వలడ్లు చేసింది కాత్యాయని. పిల్లలకిష్టమని కందిపచ్చడి రుబ్బింది. ఏమండి, ఎన్నింటికి వస్తారు? వంట చేసైనా? వాళ్ళు వచ్చే టైంకి చల్లారిపోతుందేమో. వచ్చే ముందు చేయొచ్చు కదా అంది. ఆయన తెల్లబోయాడు. తనెంత తెలివి తక్కువవాడు. పిల్లలు వస్తున్నారంటే నిజంగా వాళ్లే వస్తున్నారనుకుంటోంది. తను తెస్తున్నది కంప్యూటర్ అని, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించి వెబ్కామ్ కొన్నాడని తెలిస్తే ఏం చేస్తుందో. ఎంత పనిచేశాడు తను. కాత్యాయని హడావుడి పడకు, నా మాట విను. పిల్లలు, అబ్బా నా టైం వృధా చేయకండి, మీ సొదతో నాకు బోలెడు పనుంది అంటూ హాల్లోకి వెళ్ళిపోయి పని మనిషి సాయంతో బూజులు దొరకసాగింది. ఆయనకి ఏం చేయాలో కాత్యాయనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అక్కడికి 2-3 సార్లు తను చేయబోతున్న పని వివరించబోయాడు కానీ ఆమె వినలేదు. ఆయన బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ తిరగసాగాడు. 11:30 అవుతుండగా కరణంగారి అబ్బాయి సత్యనారాయణ పిలుపు వినిపించి గబుక్కున వీధి వాకిట్లోకి వచ్చాడు. బండి మీద ఇంకో కుర్రాడిని ఎక్కించుకుని కంప్యూటర్తో సహా వచ్చాడు సత్యనారాయణ. రా సత్యం అంటూ భయం భయంగానే వాళ్ళని ఆహ్వానించాడు. ఎక్కడ పెట్టమంటారు అడిగాడు సత్యనారాయణ. ఏంటండి అది సందేహంగా చూసింది కాత్యాయని. ఇది మ్యాజిక్ బాక్స్ ఆంటీ, కొంచెంసేపు మీరు కళ్ళు మూసుకుని కూర్చోండి, గొప్ప మ్యాజిక్ జరుగుతుంది అన్నాడు సత్యనారాయణ. మ్యాజిక్కా? అయోమయంగా చూసింది.
ఆయన ఆమె వైపు చూడకుండా కంప్యూటర్ ఎక్కడ పెట్టాలో వాళ్ళకి వివరిస్తూ మొహం చాటు చేసుకున్నాడు. విషయం ఏమిటో అర్థం కాకుండా అయోమయంగా ఉండిపోయిన కాత్యాయని తిరిగి లోపలికి వెళ్ళింది. గంట తర్వాత ఆంటీ అంటూ కేకేశాడు సత్యనారాయణ. ఏమిటయ్యా అంత కేకలు ఇస్తున్నావు? గాబరాగా వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీ మనవరాలు ముందు కావాలా, కూతురా కొడుకా? అదేంటి, ఏరివాళ్ళు? ఎవరి ముందు కావాలేంటయ్యా నీ ప్రశ్న పాడుగాను? నీకు కన్ను కావాలా కాలు కావాలా అన్నట్టుంది అంది వీధి వాకిలి వైపు పరుగులాంటి నడకతో వెళుతూ. సత్యనారాయణ గట్టిగా నవ్వాడు. ఇలా రండి, ఇరుగో మీ కొడుకు కోడలు, మీకోసం వాళ్ళు నిద్రపోకుండా ఎదురు చూస్తున్నారు, మాట్లాడండి అంటూ చెవుల్లో ఫోన్స్ పెట్టాడు. అమ్మా కులాసానా? కిరణ్ గొంతు వినిపించి కాత్యాయని అణువణువు పులకించినట్టయింది. నాన్న కిరణ్ ఎలా ఉన్నారా? ఆవిడ స్వరం గాద్గదికమైంది. అమ్మయ్య, గుండెలు మించి పెద్ద బరువు దించినట్టుగా నిట్టూర్చాడు పట్టాభిరామయ్య. ఆవిడ మాట్లాడుతూనే ఉంది. వాళ్ళ ఉత్తరాల కోసం తను ఎలా ఎదురు చూస్తోంది, తను వాళ్ళ కోసం ఎంతలా తప్పిస్తోంది అన్నీ చెప్తోంది. ఎంత బిజీగా ఉన్నా ఉత్తరం ముక్క రాయలేరా అని దెబ్బలాడుతోంది. ఆయన ముగ్ధుడై చూడసాగాడు. నాయనా సత్యం, ఒక్కసారి నా చిట్టి తల్లిని చూపించవు? కొడుకు నిద్రొస్తోంది, పడుకుంటాను అన్నాడు కాబోలు. అలాగే నాయన పడుకోండి అంటూ ఫోన్ తీసి సత్యనారాయణ ప్రాధేయపడింది. చూసావా, పిల్లలు వస్తున్నారు అన్నాను, వచ్చారు, చూసావా? ఇదంతా ఆధునిక విజ్ఞానం మహిమ తెలుసా? నవ్వుతూ అడిగాడు. ఆవిడ మొహం మ్లానమైంది. ఇదిగో ఆంటీ మాట్లాడండి, మీ అమ్మాయి మాధవి కనిపిస్తోంది, చూసారా, అదిగో పాప నిద్రపోతోంది అంటూ మళ్ళీ ఫోన్ ఆవిడ చెవుల్లో పెట్టాడు. అమ్మా అమ్మా మాధవి గొంతు వినిపిస్తోంది కానీ కాత్యాయన స్వరం మాత్రం పైకి రావడం లేదు. దుఃఖం ఉండలా మారి గొంతులో అడ్డుపడింది. మాట్లాడు కాత్యాయని, పిల్లలు పిల్లలు అంటూ కలవరించి ఇప్పుడు ఆ ఏడుపెందుకు? ఎంతో సంతోషించాల్సిన సమయం ఇది. అవునా ఆంటీ, హాయిగా మీ పిల్లలతో మీరు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, పాపాయికి కథలు చెప్పచ్చు, వాళ్ళని చూడొచ్చు ఉత్సాహంగా చెబుతున్నాడు సత్యనారాయణ. కానీ కానీ వాళ్ళ కోసం పొద్దుటి నుంచి కష్టపడి చేశానే, ఆ వంటలన్నీ ఎవరు తింటారండి? ఈ కంప్యూటర్, ఈ మైకు, ఈ కెమెరా ఇవన్నీ చాలా గొప్పవే కావచ్చుగాక, కానీ కానీ నా చిట్టి తల్లిని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని ఆ స్పర్శలోని మాధుర్యం అనుభవించే అవకాశం నాకు ఈ పెరిగిన ఆధునిక విజ్ఞానం ఇవ్వగలదంటారా? పట్టాభిరామయ్య, సత్యనారాయణ, కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన ఇంజనీరు అందరూ ఆవిడ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాళ్ళలా నిశ్చేష్టులై నిలబడిపోయారు. కథ పేరు స్పర్శ. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి, మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.